ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి నల దమయంతుల కథ మాట్లాడుతూ ఉన్నాం. ఇక నలుడు వచ్చేసి ఇక ఆల్మోస్ట్ అన్నీ పోగొట్టుకున్నాడు. ఇక దమయంతి వచ్చేసరి బిడ్డలని వాళ్ళ నాన్న దగ్గరికి చేర్చింది. ఇక నెక్స్ట్ వార్ష్ణేయుడు విదర్భకు వెళ్ళిన తర్వాత పుష్కరుడు నలుని రాజ్యము ఇతర ధన సంపదలు కూడా కొంచెం మిగిల్చకుండా హరించాడు. రాజ్య సంపదలను కోల్పోయిన నలుని చూసి పుష్కరుడు పరిహాసం చేస్తూ పందెం పెట్టడానికి ఏమైనా ఉంటే జూదానికి రావచ్చని పలికాడు. నీకు దమయంతి మాత్రమే మిగిలి ఉంది, మిగిలినదంతా నాచే జయింపబడింది. దమయంతిని పణంగా పెట్టే తలంపు ఉంటే ఆట సాగించు అన్నాడు. పుష్కరుడు ఈ విధంగా అనగానే నలుని హృదయం కోపంతో కోసేసినట్లయింది. అయినా పుష్కరునితో ఏమీ అనలేదు. తర్వాత యశస్సునైనటువంటి నలుడు మిక్కిలి కోపంతో తన శరీరం మీద ఉన్న ఆభరణాన్నింటిని కూడా తొలగించాడు. నలమహారాజు సకల సంపదలను వదిలి ఒకే బట్ట చుట్టుకొని మిత్రులకు దుఃఖాన్ని పెంచుతూ బయలుదేరాడు. దమయంతి నగరాన్ని విడిచి వెళ్తున్న నలుని వెంట కట్టు బట్టలతో బయలుదేరింది. పట్టణాన్ని వీడిన నలుడు దమయంతితో కలిసి 3 రాత్రులు మాత్రమే ఉన్నాడు. మహారాజున పుష్కరుడు నలునితో స్నేహంగా ఉండేవారు, వధింపదగిన వారే అని చాటించాడు. అంటే నలునితో ఎవరు క్లోజ్గా ఉండదు, అలా క్లోజ్గా ఉంటే చంపేస్తామని. ఇక విద్వేషపూరితమైన పుష్కరుని మాట విన్న పౌరులు నలుణ్ణి గౌరవించలేదు. సత్కారహుడైనటువంటి సత్కారం పొందకుండా నగరానికి వెలుపల నలుడు 3 రాత్రులు నీటిని తాగి గడిపాడు. నగరం బయట ఉండి ఓన్లీ నీళ్ళు తాగి బతికాడు. నలుడు ఆకలి బాధతో వృక్షాలను ఫలాలను కోసుకుని తింటూ బయలుదేరాడు. దమయంతి కూడా అతను అనుసరించింది. చాలా రోజులుగా ఆకలి కొన్న నలునికి ఒకే రోజున బంగారు కాంతులనే రెక్కలను కొన్ని పక్షులు కనిపించాయి. ఈ పక్షులు నాకు ఆహారం అవుతాయి, బంగారు కూడా లభిస్తుందనుకున్నాడు. నలుడు తన ఉత్తరీయాన్ని పక్షులపైకి విసిరాడు. ఆ పక్షులు వస్త్రాన్ని తీసుకుని ఆకాశానికి ఎగిరిపోయాయి. దిగంబరుడై తల వంచుకున్న ధైన్యంతో నలుని చూసి ఆకాశానికి ఎగిరే పక్షులు ఈ విధంగా పలికాయి. బుద్ధిహీనుడా, మీరు కట్టుబట్టలతో వెళుతూ ఉంటే మాకు సంతోషంగా లేదు. దిగంబరుడు నిన్ను చూసి సంతోషించడానికి నీ వస్త్రాన్ని అపహరించాలని వచ్చిన పాచికలు మేము అనే పక్షులు పలికే. సో ఒరే మూర్ఖుడా, ఈ మాత్రం తెలుసుకోలేకపోయావా? మేము ఆ పాచికలు మేరా బాబు అని చెప్పేసి తన సమీపంలో ఉన్న పాచికలను చూసి దిగంబరుడైన నలుడు దమయంతి ఇలా అన్నాడు. దమయంతి, ఈ పాచికల కోపం వల్లనే మనం ఈ విధంగా సకల సంపదలను కోల్పోయాం. ఆకలి బాతో దుఃఖితులమే ప్రాణాలను నిలుపుకోలేకున్నాం. వీని మూలంగానే నిషిద్ధ ప్రజల గౌరవాన్ని పొందలేకపోయాం. పాచికలే పక్షుల రూపంలో వచ్చి నా వస్త్రాన్ని కూడా అపహరించాయి. అత్యంత విషమ పరిస్థితిని పొంది దుఃఖిస్తూ చంచలమైన మనసుతో దమయంతితో ఇలా చెప్పటం ప్రారంభించాడు. నీ భర్తగా నీకు హితాన్ని కలిగించే మాట చెబుతున్నాను. ఈ త్రోవలన్నీ వృక్షవంత పర్వతాన్ని దాటి అవంతి నగరాన్ని దాటి దక్షిణ పదానికి వెళ్ళేవి. ఇది వింజ పర్వతం, ఇది పయోష్ణ నది. అనేక రకాల కందమూలాల ఫలాలచే సుసంపన్నమైన ఈ ప్రాంతంలో మహర్షుల ఆశ్రమాలు ఉన్నాయి. ఇది విదర్భ రాజ్యానికి మార్గం. ఈ మార్గం కోసల రాజ్యానికి పోతుంది. ఆ తర్వాత దక్షిణంలో ఉన్నటువంటి దేశమంతా దక్షిణ దేశమే. బాధాతప్త హృదయుడైనప్పటికీ దమయంతిని ఓదార్స్తున్న నలుడు ఆమెతో ఈ మాట చాలాసార్లు అన్నాడు. ఏమని? ఇదిగో ఈ దారి వెళ్తాట్టు, ఆ దారి వెళ్తట్టు అంటే నన్ను వదిలి వెళ్ళిపో అంటున్నాడు. దుఃఖభారంతో కన్నీరు కారుస్తూ జాలి కొలిపే మాటలతో దమయంతి నలునితో ఇలా పలికింది. మహారాజా, మీ సంకల్పం విన్న నా హృదయం దహించుకుపోతుంది. శరీర అవయాలు స్తంభిస్తున్నాయి. రాజ్యాన్ని సంపదలను కోల్పోయి ఆకలితో శ్రమపడుతూ వివస్త్రులైన మిమ్మను విడిచి నేను ఎలా వెళ్ళగలను? ఆకలి బాధతో అలసిపోయి గత సుఖాలను గూర్చి ఆలోచించే మీకు ఈ ఘోరారణ్యంలో బాధను పోగొట్టగల దానను నేను మాత్రమే. సమస్త దుఃఖ సమయాల్లోనూ ఓదార్పగల భార్యతో సమానమైన మందు మరేది లేదని వైద్యులు చెప్పిన సత్యాన్ని మీకు చెబుతున్నాను. దమయంతి, బాధాతప్తులైన వారికి భార్యతో సమానమైన మిత్రుడు కానీ ఆమెతో సమానమైన మందు కానీ లేదు. దమయంతి, నిన్ను విడిచి వెళ్ళాలనే కోరిక నాకున్నట్లుగా నీవు అనుమానపడుతున్నావు. నన్నైనా నిన్ను విడిస్తాను కానీ నిన్ను విడిచిపెట్టను. మహారాజా, నన్ను విడిచి వెళ్ళాలనే కోరిక మీకు లేనట్లయితే విదర్భ రాజ్యానికి వెళ్లే మార్గం గురించి నాకెందుకు చెప్పారు? నన్ను విడిచి వెళ్ళాలని నేను ఎరుగుదును కానీ బుద్ధి పెడదారిన పట్టి నన్ను విడిచి వెళ్ళకండి. విదర్భ కోసల రాజ్యాలకు దారులను నాకు చెప్పడం వల్ల నాకు మరింత దుఃఖం పెంచుతున్నారు. విదర్భలో మా జ్ఞాతుల దగ్గర ఉండాలనుకుంటే ఇద్దరు కలిసి వెళ్దాం. విదర్భరాజు మమ్మల్ని గౌరవిస్తారు. వారిచే పూజింపబడుతూ సుఖంగా మన ఇంట్లోనే ఉండవచ్చు. సరే, మా పుట్టింటికి వెళ్దామంటే సంతోషంగా ఇద్దరం వెళ్దాం. ఖచ్చితంగా అక్కడ మీరు గొప్పగా ఉంటారని అంటుంది. మరి నలుడు ఏమన్నాడు రేపు చూద్దాం.